నా పేరు డి గోపీనాథ్, పిఆర్టీ ఉమ్మడి జిల్లా కన్వీనర్. మరి ఈరోజు మన 2008 1998 ఎంటీఎస్ టీచర్లు ఆందోళన 3వ రోజు చేరుకుంది. మరి గత ఆదివారం మరి కౌన్సిలింగ్ రమ్మని చెప్పి 2008 1998 ఎంటీఎస్ ఉపాధ్యాయులకి మారుమూల గిరిజన ప్రాంతాల్లో మరి ఖాళీలు చూపించడం, దానికి మరి అనుగుణంగా మరి ఉపాధ్యాయులందరూ కూడా ఉపాధ్యాయ ఐక్యవేదిక ఆధ్వర్యంలో మరి ఆ రోజు ఆదివారం మరి కౌన్సిలింగ్ బహిష్కరించడం జరిగింది. అనంతరం మరి సోమవారం నుండి నిర్వాహక నిరాధ్యక్షులు మరి గాంధీ విగ్రహం దగ్గర వాళ్ళ 2వ రోజు చేరుకోవడం జరిగింది. ముఖ్యంగా డిమాండ్ ఏంటంటే మైదాన ప్రాంతంలో ఖాళీల్లో మాత్రమే ఎంటీఏ టీచర్లు నియమించాలని చెప్పి ప్రధాన డిమాండ్ ఇవాళ ఆందోళన పోతున్నాం. ముఖ్యంగా ఈరోజు మైదాన ప్రాంతంలో సింగిల్ స్కూల్ టీచర్స్ చాలా ఉన్నాయి. ఆ సింగిల్ స్కూల్ టీచర్లో ఎంటీఎస్ ఉపాధ్యాయులు నియమించినట్లయితే మరి అక్కడ విద్యార్థులు కూడా చక్కగా విద్యాభావం చేయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇవాళ మోడల్ స్కూల్ తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం. ఈ మోడల్ స్కూల్స్లో కూడా చాలా స్ట్రెంత్లు పెరిగాయి. అక్కడ కూడా మన ఎంటీఎస్ ఉపాధ్యాయుల్ని నియమించినట్లయితే తప్పనిసరిగా విద్యార్థులకు న్యాయం జరుగుతుంది. అదేవిధంగా యూపీ స్కూల్స్లో మరి స్కూల్ అసిస్టెంట్లని చాలా మంది తీయడం జరిగింది. అక్కడ కూడా ఎంటీఎస్ టీచర్లని అపాయింట్ చేసినట్లయితే మరి చాలా మంది ఎంటీఎస్ ఉపాధ్యాయులందరూ కూడా న్యాయం జరుగుతుంది. ఆ విధంగా మరి చేయమని ఇప్పుడే మరి గౌరవ ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ శ్రీనివాసనాయుడు గారు అలాగే పట్టభద్ర ఎమ్మెల్సీ చిరంజీవి గారికి దృష్టికి తీసుకురావడం జరిగింది. వాళ్ళకు సొల్యూషన్ చెప్పమన్నారు. ఈ విధంగా చేస్తే వీళ్ళందరూ కూడా న్యాయం జరుగుతుందని చెప్పి వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. వీరన్నీ ఈ రోజు విద్యాశాఖ మంత్రి దృష్టికి వచ్చి న్యాయం చేస్తా ఉన్నారు. ఈ లోపల మరి ఇక్కడ జిల్లా విద్యాశాఖ అధికారి మరి 4 గంటల కౌన్సిలింగ్ పెట్టి ఆయన మరి ఉపాధ్యాయులు ఇంతమంది సుమారు 430 మంది ఉపాధ్యాయులు ఈ టెంట్ కింద ఉంటే 10-15 మందో అక్కడికి వెళ్తే ఇవాళ కౌన్సిలింగ్ చేయడానికి ఆయన పూనుకుంటున్నాడు. వెంటనే కౌన్సిలింగ్ ఆగకపోతే ఈ యొక్క ఆందోళన ఉధృతం చేస్తామని చెప్పి మీ ద్వారా మేము తెలియజేస్తున్నాం. నా పేరు కె పరదేశి, అనకాపల్లి జిల్లా ఎస్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిని మాట్లాడుతున్నాను. ఈరోజు చూసుకుంటే మనకి చాలా క్లిష్టమైన సమస్య ఇక్కడ. ఎందుకంటే మనకి 2008 డిఎస్సి ఎంటీఎస్లో ఎలక్ట్ అయినటువంటి అభ్యర్థులందరూ కూడా ఉపాధ్యాయులందరూ కూడా ఏంటంటే ఇప్పుడు ఆందోళన చేయడానికి కారణం ఏంటంటే వీళ్ళందరూ కూడా ఇప్పటి వరకు కూడా మైదాన ప్రాంతాల్లో చేయమని చెప్పేసి జీవో నెంబర్ 39 మనకు చెప్తుంది. కానీ ఆ జీవో నెంబర్ 39 వైలేట్ చేస్తూ అందరినీ కూడా మారుమూల చాలా రిమోట్ ఏరియాస్లో కూడా వీళ్ళని పంపించడం అని అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు చూసుకుంటే చాలా మంది వరకు కూడా రిటైర్మెంట్ దగ్గరగా ఉన్నటువంటి వయసు ఉన్న వాళ్ళు ఉన్నారు. ఎక్కువ మంది మహిళలు మాత్రమే ఉన్నారు. అలాంటి వాళ్ళు ఏంటి వీళ్ళకి ఇచ్చేటటువంటి కేవలం 32,670 రూపాయలు ఉన్నటువంటి వాటితోనే ఆ ప్రాంతాల్లో పనిచేయడం అనేది చాలా అన్యాయము. ఎందుకంటే ఇప్పుడు మనం మైదాన ప్రాంతాల్లో రిమోట్ ఏరియాకి వెళ్ళడమే కష్టం, కానీ ఇలాంటి ఈ ఏజెన్సీ ప్రాంతాల్లో వీళ్ళు వెళ్ళడం అంటే చాలా కష్టం. చాలా మంది ఉపాధ్యాయులు కూడా గిరిజన ప్రాంతాల్లో పని చేయలేక అక్కడ ఉన్నటువంటి పరిస్థితి కొంతమంది చనిపోవడం కూడా జరిగింది అనమాట. అలాంటి వీళ్ళు ఈసారి కనుక పైకి పంపించినట్లయితే ఎంతో మంది ప్రాణాలకి హాని కూడా ఉంది. ఇలాంటి సందర్భంలో వీళ్ళందరూ కూడా మానవతా దృక్పథంతో పోస్టులు ఇచ్చామంటున్నారు. అదే మానవతా దృక్పథంతో మన క్లస్టర్ పోస్టులు వేకెన్సీలని ఓపెన్ చేసినట్లయితే అలాగే 10 నుంచి 20 వరకు ఉన్నటువంటి స్ట్రెంత్ ని 1 నుంచి 5 వరకు ఉంటాయి బేసిక్ ప్రైమరీ స్కూల్స్. అవి కూడా అక్కడ 1 నుంచి 20 లోపు ఉన్న వరకు ఒక టీచరే ఉన్నారు. అలాంటి దగ్గర ఇంకొక టీచర్ని ఎంటీఎస్ ని కానీ సర్దుబాటు చేసినట్లయితే ఇక్కడ ఉన్న 430 కుటుంబాలకి మేలు చేసినట్లు అవుతుంది. ఇప్పటికైనా సరే మొత్తం ప్రభుత్వం వారు మానవతా దృక్పథంతో ఆలోచించి ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా ఈ 430 కుటుంబాలకి ఒక మేలు చేసిన వాళ్ళు అవుతారు. ఇప్పటికే ప్రజాప్రతినిధులు అందరూ కూడా మేము జేఏసీ తరఫున మా ఐక్య ఉపాధ్యాయ సంఘాల తరఫున కూడా మేము విన్నవించుకోవడం జరిగింది. అందరూ కూడా న్యాయం చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇకనైనా సరే అందరూ కూడా మెరుగైనటువంటి ప్రకటన వచ్చి అందరు కూడా మైదాన ప్రాంతాల్లో వీళ్ళకి పోస్టింగ్స్ ఇచ్చినప్పుడు మాత్రమే వీళ్ళకి మేలు చేసిన వాళ్ళు అవుతారు. మీరు ఇచ్చిన పోస్టులకి గిరిజన ప్రాంతాలు చేసినట్టే వీళ్ళకి పోస్ట్ ఇచ్చినా ఒకటే, ఇవ్వకపోయినా ఒకటే, వీళ్ళకి చాలా అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఇప్పటికైనా సరే ప్రభుత్వం ఆలోచించి గౌరవ నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి గారు ఆలోచించి వీళ్ళందరికీ కూడా న్యాయం చేస్తారని చెప్పేసి మా జేఏఎస్ తరఫున మీ అందరూ కూడా విన్నవించుకుంటున్నాం. ఇచ్చేయండి సార్.
నా పేరు అరుణ్ కుమార్ అండి. ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం ఆపస్ విశాఖపట్నం జిల్లా అధ్యక్షుడిగా విధులు నిర్వహిస్తున్నాను. ఈరోజు ఎంటీఎస్ టీచర్లు గత 3 రోజులుగా చేస్తున్నటువంటి ఆందోళన చాలా న్యాయబద్ధమైనది, చాలా పరిశీలించదగ్గగా మేమందరం కూడా ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక విశాఖపట్నం వారు భావిస్తున్నాం. కాబట్టి ఈ ఉద్యమంలో మేము కూడా భాగస్థులు, ఈ వీరి యొక్క వెన్నంటి మేమందరం కూడా ఉండడం జరిగింది. అందరం కూడా ఆపస్ అయితేనేమి, పిఆర్టీయు, ఏపీటీఎఫ్, ఎస్టీయు, యూటీఎఫ్ అన్ని సంఘాలు కూడా సంఘీభావం తెలుపుతున్నామంటే వారి యొక్క కోరిక అనేది చాలా న్యాయబద్ధం నమ్ముతున్నాం. ముఖ్యంగా ఏదైతే మనకి నియర్ బై రెసిడెన్సీ జీవో ఉందో, ఎందుకు ఆ జీవోని ఇవ్వడం జరిగిందంటే వీళ్ళకి మినిమం టైం స్కేల్ ఏదైతే కేవలం ఎటువంటి హెచ్ఆర్ఏ కానీ లేకపోతే డిఏలు కానీ ఎటువంటి అదర్ బెనిఫిట్స్ కూడా లేకుండా వీరు పనిచేస్తున్నారు. కాబట్టి వీరి యొక్క రెసిడెన్స్ ప్రాంతాల దగ్గరలోనే చేస్తేనే వారి జాబ్కి అంటే వారు న్యాయం చేయగలుగుతారు. ఆ అమౌంట్తో వాళ్ళకి ఫ్యామిలీని నెట్టుకొస్తారనే ఉద్దేశంతోనే ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఇవ్వడం జరిగింది. అటువంటి ఏదైతే ఇవ్వడం జరిగిందో దాన్ని మనం ఇప్పుడు ఈరోజు ఆ 39 జీవోని ఆ తొంగలో తొక్కి ఈరోజు అన్యాయంగా కేవలము మన విశాఖపట్నం జిల్లాలో 200 కిలోమీటర్ల పైగా ఉన్నటువంటి మారుమూల ఏజెన్సీ ప్రాంతాలకి వీరందరినీ కూడా ఒక్క పోస్ట్ కూడా ఈ ప్లేన్ ప్రాంతాలు చూపించకుండా అన్ని పోస్టులు కూడా పూర్తిగా ఏజెన్సీ ప్రాంతాలే చూపించడం. ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు 98 డిఎస్సి అంటే ఈ రోజు వారందరూ కూడా రిటైర్మెంట్ చాలా దగ్గరలో ఉన్నారు. వారందరూ కూడా 50+ ఉన్నటువంటి వారందరూ కూడా మహిళా టీచర్స్ ఉన్నారు. చాలా హెల్త్ బాగా లేనటువంటి పెద్దవారు ఉన్నారు. వీరికి ఎటువంటి ప్రిఫరెన్షియల్ కేటగిరీ కానీ లేకపోతే ఎటువంటి అదర్ బెనిఫిట్స్ కానీ ఏవి కూడా ఉండవు. కాబట్టి ఖచ్చితంగా వీరి యొక్క ఆందోళన ఆవేదనని ప్రభుత్వం వారు గుర్తించి మానవతా దృక్పథంతో వీరికి విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి మైదాన ప్రాంతంలో క్లస్టర్ వేకెన్సీస్ ని పూర్తిగా చూపించి వారికి న్యాయం చేయాలని మేము అందరం కూడా ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక పక్షాన విశాఖపట్నం పక్షాన డిమాండ్ చేస్తున్నాం సార్. థ్యాంక్ యూ. అలాగే విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి మేము విశాఖపట్నం ఎంటీఎస్ ఉపాధ్యాయుల తరఫున, అయ్యా మీరు దయతోటి మానవతా దృక్పథంతో మేము 32,000 రూపాయల జీతంతో 2 సంవత్సరాలు ఆల్రెడీ మేము ఏజెన్సీలో పనిచేసాం సార్. మేము దీంతో మా కుటుంబాన్ని మేము పోషించుకోలేకపోతున్నాం. అంతేకాకుండా 2 ఉపాధ్యాయులు, ఒక ఉపాధ్యాయుడు అయితే చనిపోయిన తర్వాత, ఆయన పడిపోయిన తర్వాత చనిపోయాడు అని కన్ఫర్మ్ చేయడానికి కూడా ఎవరికి అవ్వలేదండి. దయచేసి మీరు మానవతా దృక్పథంతో మా యందు దయ ఉంచి మా కుటుంబాలన్నింటినీ కూడా మీరు ఆదుకోండి. మాకు మైదాన ప్రాంతాలకు మమ్మల్ని బదిలీ చేయండి. ఇలా చేయకపోతే మేమందరం కూడా ఎంతో ఇబ్బంది పడతాము. దయచేసి మా కుటుంబాలన్నింటినీ కూడా మీరు ఆదుకోండి. మానవతా దృక్పథంతో మీ అందరినీ కూడా చేతులకి నమస్కరిస్తున్నాం. మీరు మా యందు దయ ఉంచి మాకు కింద మైదాన ప్రాంతాలకి బదిలీ చేస్తారని కోరుకుంటున్నాను. అందరికీ గవర్నమెంట్ వారైన సీఎం గారికి, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి, చిరంజీవి గారికి, పవన్ కళ్యాణ్ గారికి అందరికీ కూడా నమస్కారం అండి. మాకు సహకరించిన యూనియన్ పెద్దలకు నమస్కారం, మీడియా మిత్రులకు నమస్కారం. ఈ మీడియా ముఖంగా మేము విన్నవించుకునేది ఏంటంటే, ఒక్కసారి మా బ్రతుకులు అర్థం చేసుకోండి. గవర్నమెంట్ వారు మేము 21లో అపాయింట్ అయ్యాము, 23లో ట్రాన్స్ఫర్ చేశారు నియర్ బై రెసిడెన్సీ, మళ్ళీ 25లోని నియర్ బై రెసిడెన్సీ తీసేసి ఓన్లీ ఏజెన్సీ ప్రాంతాలే మాకు చూపించారు. ఏజెన్సీ ప్రాంతాలు కూడా ట్రాన్స్పోర్టేషన్ లేదు, మెడికల్ ఫెసిలిటీ లేదు. అక్కడ ఏ విధంగా మమ్మల్ని 30,670 రూపాయల జీతంతో మమ్మల్ని ఎలా బ్రతకమంటారు అన్నది మా క్వశ్చన్ అండి. ఇప్పుడు పైకి ఎక్కిస్తారు మమ్మల్ని, తర్వాత మేము దిగే మార్గమే లేదు. మేము మెడికల్ ఫెసిలిటీ లేదు అన్నది మెయిన్, మా ఉమెన్స్ కి ఎలా సాల్వ్ చేస్తారో అన్నది మెయిన్ క్వశ్చన్ అండి. అక్కడ మాకు చచ్చిపోయినా కూడా మాకు దిక్కు లేదు. సొల్యూషన్ అడిగారు గవర్నమెంట్ వారే, మేము సొల్యూషన్ చెప్పుకుంటున్నాం, మా సొల్యూషన్ మేమే చెప్పుకుంటున్నాం. ఈ పద్ధతిలో మమ్మల్ని రిక్రూట్ చేయండి, ప్లెయిన్ ఏరియాస్ లో రిక్రూట్ చేయండి, మమ్మల్ని బ్రతికించండి అని సరే మేము గవర్నమెంట్ వారిని బ్రతిమలాడుకుంటున్నాము. సింగిల్ టీచర్ స్కూల్స్ లో వేసిన యూపీ స్కూల్స్ లో వేసిన, లేదు అంటే మోడల్ స్కూల్స్ లో ఒక ఎస్జిటిని అపాయింట్ చేసినా కూడా మా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఈ విధంగా మా మార్గాలు మేమే వెతుక్కొని మేమే గవర్నమెంట్ వారికి సలహాలు ఇచ్చుకున్నా కూడా మా ప్రాబ్లం 3 రోజుల నుంచి మేము యాజిటేషన్ లోనే కూర్చున్నాం. కానీ
మా శాంతియుత యాజిటేషన్ అనేది ఒక సమాధానం అనేది ఇప్పుడు వచ్చి రాలేదు. సో ఇంకొకసారి మానవతా దృక్పథంతో ఆలోచించి మా ప్రాబ్లమ్ ని సాల్వ్ చేస్తారని ఈ టీడీపీ గవర్నమెంట్ మీద మేము చాలా 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 నమ్మకంతో ఉన్నామండి. కాబట్టి ఆడవాళ్ళని దృష్టిలో పెట్టుకొని లోకేష్ బాబు గారికి, చంద్రబాబు నాయుడు గారికి, చిరంజీవి గారికి ఇదే మేము ముఖ్యంగా చెప్పింది. మాక్సిమం మెంబర్స్ ఉమెన్ టీచర్సే ఉన్నారు కాబట్టి మమ్మల్ని ఒక ఆడపిల్లలుగా గుర్తించండి, మేము కూడా ఒక టీచర్స్ అని గుర్తించి మా ప్రాబ్లమ్ త్వరగా సాల్వ్ చేయండి అని రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. నా పేరు సునీత. మేము శాంతియుతంగా 3 రోజులు బట్టి పోరాటం చేస్తున్నాము. ముఖ్యంగా మా డిమాండ్, మా సమస్య ఏంటంటే మాకు ఏజెన్సీ ప్రాంతాల్లో ఉద్యోగం ఇచ్చారు సార్. 2023లో ఒక జీవోని తీసుకొచ్చారు సార్. జీవో ఏంటంటే నియర్ బై రెసిడెన్స్ అని. ఎందుకు ఆ జీవో ఇచ్చారంటే మాకు వేతనం చాలా తక్కువ కాబట్టి మీరు నియర్ బై రెసిడెన్స్ విత్ ఇన్ ది మండలాల్లో ఉండాలని ఇచ్చారు సార్. ఇచ్చి 2 సంవత్సరాలు అయింది సార్. 2 సంవత్సరాలు అయ్యి మళ్ళీ 2025లో మళ్ళీ మాకు కొండ ప్రాంతాలు సార్, 250 కిలోమీటర్ల దూరం సార్. మళ్ళీ జీతం అలాగే ఉంది, ఎటువంటి ఫెసిలిటీస్ లేవు సార్. సింగిల్ పేరెంట్ ఉన్నారు సార్. వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? సింగిల్ పేరెంట్ ఒక లేడీ వచ్చి ఏంటి మేడం ఏంటి పరిస్థితి, ఆవిడ ఎలా పోషించుకుంటారు సార్? అదే జీతం, వెళ్ళవలసింది చాలా దూరం, ఎటువంటి ఫెసిలిటీస్ లేవు. అన్నా లోకేష్ అన్న ఒకసారి చూడన్నా ఎంత మంది మహిళలు ఉన్నారు, అందరూ 90% ఇక్కడ మహిళలే ఉన్నారన్న. మీరు మాకు న్యాయం చేస్తారని మేము ఎక్కువగా డిమాండ్ లేదని 2023లో వచ్చిన జీవోని మీరు అమలు చేస్తారని ఇక్కడ సొల్యూషన్ కూడా చెప్తున్నాం అన్న. క్లస్టర్ పోస్టులు ఓపెన్ చేస్తే మీ మహిళా సోదరులు అందరూ హ్యాపీగా సంతోషంగా చేసుకుంటాం అన్నయ్య. గుర్తుపెట్టుకోండి, సింగిల్ పేరెంట్స్ చాలా చాలా మంది ఉన్నారని. అదేనండి మా సమస్య. నమస్కారం. నమస్తే, నా పేరు వేణి. ఎంపీపీ లక్ష్మీపురం చోడవరంలో వర్క్ చేస్తున్నానండి. 2008 డిఎస్సి. ఇప్పుడు ఏంటంటే మాకు 2021లో అపాయింట్ చేసి మాకు ఎంటీఎస్ టీచర్ పోస్టులుగా అపాయింట్ చేసుకున్నారండి. తర్వాత మాకు నియర్ బై రెసిడెన్స్ అనే జీవో ద్వారా మా మండలాలకి దగ్గరగా ఉన్న మండలాలకి మమ్మల్ని అందరినీ సర్దుబాటు చేయడం ద్వారా మేము ఉద్యోగంలో విధులు నిర్వహించుకుంటున్నాం. మాకు ఈ 2025లో మాకు బదిలీలుగా ఏజెన్సీలో ఉన్న పోస్టులన్నీ చూపించారని ఏజెన్సీలో ఉన్న ఖాళీలు చూపించి మమ్మల్ని అందరినీ 430 మంది టీచర్స్ ని కూడా ఏజెన్సీ వెళ్ళి అక్కడ విధులు నిర్వహించమంటున్నారండి. మాకు వచ్చే కనీస వేతనం 32,670. ఈ యొక్క శాలరీతో మేము అక్కడికి వెళ్ళి మా విధులు ఏ విధంగా నిర్వహించుకుంటామండి? మా జీవనోపాధి ఏ విధంగా సాగుతుంది? అక్కడ 300 పైగా కిలోమీటర్లు ఉన్న రిమోట్ ఏరియాస్ లో మమ్మల్ని అందరినీ రిక్రూట్ చేయడానికి జరుగుతుందండి. సో మేమందరం కూడా ఇది శాంతియుతంగా నిరసన మీకు మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాం. లోకేష్ గారికి, విద్యాశాఖ మార్చులు లోకేష్ గారికి, డిప్యూటీ సీఎం గారైన పవన్ కళ్యాణ్ గారికి, మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి మా యొక్క ముఖ్య విన్నపం ఏంటంటే, డిమాండ్ ఏం కాదండి, మా అందరి మహిళా టీచర్లు అలాగే వయసు పైబడి పదవీ విరమణకు దగ్గరగా ఉన్న 98 యొక్క టీచర్లు, ఎంటీఎస్ టీచర్ల యొక్క విన్నతి అభ్యర్థనని అర్థం చేసుకుని మాకు క్లస్టర్ లో ఉన్న ఖాళీలు చూపించి మమ్మల్ని అందరినీ ఆ విధంగా భర్తీ చేయాలని మీ మీడియా ముఖంగా మా నాయకులు ప్రాతినిధ్యంగా మేము మీకు విన్నవించుకుంటున్నామండి. థ్యాంక్ యూ. శుభ సాయంత్రము. రాష్ట్ర ముఖ్యమంత్రులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు నారా లోకేష్ బాబు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఎంటీఎస్ ఉపాధ్యాయులు విశాఖ తరఫున అభ్యర్థన మా యొక్క బాధలు అర్థం చేసుకొని, సార్ మాకు 52 పైన 60 దగ్గర ఉంటున్నటువంటి నెల రిటైర్డ్ అయిపోయిన కూడా ఉన్నాము. మమ్మల్ని ఏజెన్సీ ప్రాంతంలో వేసినారు. దయచేసి మా యొక్క బాధను అర్థం చేసుకొని మీరు దయ ఉంచి తక్షణము ఈ యొక్క లైవ్ ప్రోగ్రామ్ చూస్తున్నటువంటి ఈ యొక్క మీడియాకు ధన్యవాదాలు చెప్తున్నాము. చూసిన వెంటనే స్పందించి క్లస్టర్ లో ఉన్నటువంటి పోస్టులన్నీ కూడా ఓపెన్ చేస్తే మీరు వైజాగ్ లో మా యొక్క జీవితాలలో మీరు వెలుగులు నింపినటువంటి ప్రియతమ నాయకులుగాను కీర్తి మీకు వస్తుంది. మేము మీతో పాటు పాదయాత్రలు తిరిగినాము. లోకేష్ అన్నయ్య, నేను కూడా చిత్తూరు జిల్లాలో పుట్టాను, అక్కడే పెరిగాము, అమ్మను కూడా కలిసాము. అందరూ హామీ ఇచ్చారు, మీకు మైదాన ప్రాంతం నుంచి కిందికి దించామని చెప్పారు.
అది హామీ నిలబెట్టుకోండి. కనీసం మాకు 62 సంవత్సరాలు 11 నెలల 29 రోజులు ఒక్కరోజు బ్రేక్ ఇచ్చి మా యొక్క కుటుంబాలు మే నెల జీతాలు లేవు మాకు. ఇప్పుడు జూన్ జూలై అపాయింట్ చేస్తే 2 నెలల తర్వాత జీతాలు వస్తాయి. 32,000తో మే జీతం లేకుండా ఏ విధంగా మేము ఏజెన్సీలో పోవాలి? ఇప్పుడు వైజాగ్ నుంచి వచ్చాము, ఎడిటైన్ చేస్తున్నాము. ఇక్కడ డబ్బులు కూడా లేవు మాకు తినేదానికి. ఇక్కడ ఎవరో సంఘ నాయకులు మాకు భోజనాలు పెట్టిస్తున్నారు. ఇక్కడే ఉంటున్నాము. మా బాధను అర్థం చేసుకుంటారని మరీ మీకు మీ యొక్క పాదాలకు నమస్కారం పెట్టి విన్నవించుకుంటున్నాము. దయతో మాకు దారి చూపించండి అని వేడుకుంటున్నాము, అభ్యర్థిస్తున్నాము అందరి తరఫున. ఇక్కడ చూడండి సార్, ఒక్కసారి ఎంతమంది వెయిట్ చేస్తున్నారో. మీ అందరికీ కూడా ధన్యవాదాలు సార్. పెద్దలు మంచి మనసుతో మమ్మల్ని ఆశీర్వదిస్తే మన యొక్క గవర్నమెంట్ తిరిగి వస్తుంది. అప్పుడు మీరు కూడా మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు. మా యొక్క పేరు మీకు దశ దిశల వ్యాప్తి చెందుతుంది సార్. ఇది గుర్తుపెట్టుకోండి సార్. దయచేసి మమ్మల్ని ఆదుకోండి సార్. Justice!